హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెల్. ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా, కేవలం 2000 రూపాయల్లో నేను అరుణాచలం ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో ఫుల్ డీటెయిల్స్తో ఈ వీడియో చేస్తున్నా. తక్కువ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా నా ఛానల్కి వస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మీరు మీ ఇంటి నుంచి నియర్ బై ఏ రైల్వే స్టేషన్ ఉందో అక్కడికి వెళ్ళి కాట్పాడి జంక్షన్కి రండి. కాట్పాడి జంక్షన్కి డైరెక్ట్ ట్రైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ లేని పక్షంలో మీరైతే నియర్ చెన్నై అయినా లేదంటే తిరుపతి అయినా రండి. తిరుపతి నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ మనకు కాట్పాడి జంక్షన్కి ఉంటాయి. అలాగే చెన్నై నుంచి కూడా కాట్పాడి జంక్షన్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు తిరుపతి వచ్చి ఒకవేళ డైరెక్ట్ రావాలనుకున్నారనుకోండి, తిరుపతి నుంచి కూడా చాలా బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ మీరు తిరువన్నామలై రావచ్చు. అలా కాకుండా బడ్జెట్లోనే వెళ్ళాలనుకుంటే ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. నేనైతే చెన్నై టు కాట్పాడి జంక్షన్కి వెళ్తున్నాను. ఫేర్ వచ్చేసి 400 నుంచి 500లో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా. మేము కాట్పాడి జంక్షన్లో అయితే దిగినాము. కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత స్టేషన్ బయటకు వచ్చి అక్కడ చాలామంది ఆటో వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. బస్ స్టాప్ చాలా దూరం ఉంది అని చెప్పేసి ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు. అట్లా కాకుండా స్టేషన్ నుంచి మీరు కొద్దిగా ముందుకు వస్తే ఒక 50 మీటర్ దూరం వస్తే మనకు షేర్ ఆటోలు ఉంటాయి. షేర్ ఆటోల నుంచి మీరు కాట్పాడి బస్ స్టాప్ అని అంటే వాళ్ళు డ్రాప్ చేస్తారు. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకు అరుణాచలంకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ చాలామందికి అరుణాచలం అంటే తక్కువ తెలుస్తుంది. తిరువన్నామలై అంటే చాలామందికి తెలుసు. మీరు మోస్ట్లీ తిరువన్నామలై అని అడిగితేనే చాలామంది అడ్రస్ చెప్తారు మీకు. తెలుగు వాళ్ళే అరుణాచలం అని అంటారు. బస్సు ఫేర్ వచ్చేసి 65 రూపాయలు పర్ హెడ్కి మనకు ఛార్జ్ చేశారు. ఫైనల్ అయితే అరుణాచలం బస్ స్టాప్లో దిగినాము. చీకటి అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ అది ఎంత ఏం చూపించలే. ఆటో ఎక్కేసి షేర్ ఆటో 70 రూపీస్ తీసుకున్నారు టెంపుల్కి. ఇదే మెయిన్ రాజగోపురము. అకామిడేషన్ గురించి చెప్తాను అన్నాను కదా, ఎగ్జాక్ట్లీ రాజగోపురం ఆపోజిట్లోనే ఈ వే ఉంది చూసారా. ఈ వేలోని మనం వెళ్ళాలి. ఇక్కడైతే ఆశ్రమాలు ఉంటాయి, చాలా ఉన్నాయి. 2-3 ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మనం ఆ రాజగోపురం నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ అట్లా నడుస్తూ ఉంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక ఆశ్రమం కనిపిస్తుంది కదా. ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో మేము మళ్ళీ ముందుకు వెళ్ళినాము. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది చూడండి. ఇదొకటి మేము ఫైనల్గా అయితే ఇందులో తీసుకున్నాము. అరుల్ మిగు అప్పర్ స్వామిగల్ మరం. ఒక పర్సన్కి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇలాంటి లాకర్స్ ఇస్తారు. మన లగేజ్ మొత్తం ఈ లాకర్లో పెట్టుకొని మనము దర్శనాలకు వెళ్ళిపోవచ్చు. 24 అవర్స్కి ఈ 100 రూపాయలు అన్నట్టు. మీరు అరుణాచలం రీచ్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపించాను కదా, ఆ ఆశ్రమంలో లాకర్ తీసుకొని మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి. లేదు మీకు టైం ఉంది అంటే గిరిది ప్రదక్షిణ చేయండి. లేదు అనుకుంటేనేమో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలు చేసేసి మీరు టెంపుల్ ముందుకెళ్ళి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోండి. ఇది ఎర్లీ మార్నింగ్ 3:50 అవుతుంది ఇప్పుడు. మేమైతే గిరి ప్రదక్షిణ కోసం అయితే మార్నింగ్ 3 o'clock లేసి స్నానాలు చేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ చూడండి మా ఫ్రెండ్స్, స్వామివారికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 365 వత్తులతో ఉన్నటువంటి నెయ్యి దీపం ఒకటి ఉంటుంది. దాన్ని అయితే ఇక్కడ వెలిగించి మనసులో మంచిగా కోరికలు, స్వామి మనం ఏం కోరుకోవాలనుకుంటున్నాం అది కోరుకొని ఇక్కడ దీపాన్ని వెలిగించి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ ప్లేస్లో అయితే మనం స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ మళ్ళీ అక్కడికే రావాలన్నట్టు. మీరు ఇక్కడ నుంచి చేస్తారా లేదంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి చేస్తారా, ఎక్కడి నుంచి అయినా చేయండి. బట్ మీరైతే ఆ సర్కిల్ ఉంటుంది కదా కంప్లీట్ అవ్వాలన్నట్టు. గిరి ప్రదక్షిణ అయిన తర్వాత టెంపుల్లో స్వామి దర్శనం అయ్యి మీరు బయటకు వచ్చారంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఆ స్వామి టెంపుల్ ముందు అండ్ రాజగోపురం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఒక దారి ఉంది చూడండి. ఇనుప జాలీలతోటి ఒకటి ఉంది కదా. దీంట్లోకి ఇక్కడ మనకు అన్నదానంకి వెళ్ళాలంటే ఈ వే నుంచి వెళ్ళాలి. ఈ అన్నదానం అనేది మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు పక్కన స్వామివారి పుష్కరిణి ఉంది కదా. సో అక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇలాంటి టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని వచ్చి మనం కూర్చోవాలి. నేను 415 మెంబర్ ఆల్మోస్ట్ నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు. దాని మీద టైమింగ్ కూడా ఉంది చూడండి. ఒక అద్భుతమైన భోజనము ఇక్కడ పెడతారు. మళ్ళీ టైమింగ్ చెప్తున్నా, మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 8 గంటల వరకు. మీరు ఎన్నిసార్లు అయినా తినొచ్చు. ఇది తినడానికి వచ్చిన హాలు. ఇక్కడ వీడియో తీయొద్దన్నారు. సో ఇక్కడికి నేను ఫుడ్ చూపించలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి. అరుణాచలం వస్తే ఇక్కడ మాత్రం తినండి.
ఫైనల్గా ఫ్రెండ్స్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఈ ట్రిప్ 2000 రూపాయల్లో కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై అయినా తిరుపతి అయినా డైరెక్ట్ కాట్పాడి జంక్షన్కి అయినా ట్రైన్ వచ్చేసి స్లీపర్ క్లాస్ 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి మనము తిరువన్నామలై వెళ్ళడానికి బస్ ఫేర్ వచ్చేసి 65 రూపాయలు ప్లస్ మళ్ళీ మనము అకామిడేషన్ అన్నాం కదా, మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్తున్నాం కాబట్టి ఆశ్రమంలో ఉంటున్నాము, దాని ఫేర్ వచ్చేసి 100 రూపాయలు. ఒకవేళ 2 డేస్ మనం ఉండాలనుకుంటే మాత్రము 2200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒకసారి మనం టోటల్ బడ్జెట్ కౌంట్ చేద్దాము. లాకర్స్కి అక్కడ ఉండడానికి ఆశ్రమంలో 200 రూపాయలు, ట్రైన్ ఫేర్ వచ్చేసి 500 రూపాయలు ప్లస్ అరుణాచలం మనం బస్సులో కాట్పాడి జంక్షన్ టు అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి దానికి 65 రూపాయలు, మధ్యలో ఒక ఆటో ఛార్జెస్ దానికి ఒక 40 రూపాయలు పట్టుకుంటే మొత్తం 800 రూపాయలు అవుతుంది. అప్ అండ్ డౌన్ సేమ్ 800 అనుకున్నప్పటికి కూడా మనకి ఇంకో 400 రూపాయలు ఉంటాయి కదా, ఆ 400 రూపాయలు మీరు మార్నింగ్ ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా చేయడానికి యూజ్ చేయండి. అలా కాకుండా మనము ఇది ట్రైన్ ఫేర్ క్యాల్కులేట్ చేసినాము కాట్పాడి జంక్షన్ నుంచి. అదే మీరు తిరుమలలో ఉంటే డైరెక్ట్ బస్సు 200 రూపీస్ టికెట్ ఉంటుంది, డైరెక్ట్ మీరు అరుణాచలం వెళ్ళొచ్చు తిరుపతి నుంచి. అలా అనుకున్నా అని ఇంకో 100 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి. ఇంకా ఏమైనా చిన్నవి అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి ఆటోలకి ఒక 100 రూపాయలు ఛార్జెస్ అనుకున్నా అని మనం చెప్పుకున్న బడ్జెట్లో ఇంకా 100 మిగులుద్ది. ఇది లో బడ్జెట్ అండి, మీరు కింద కామెంట్లో మళ్ళీ నన్ను తిట్టుకోకండి. తక్కువలో బడ్జెట్లో నేను ఈ వీడియో మీకు చెప్తున్నాను. 2000 రూపాయల్లో తిరువన్నామలై వెళ్ళాలంటే ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను నేను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి బడ్జెట్లో వెళ్ళే ట్రిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.